ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వీరబ్రహ్మేంద్ర స్వామి, దూదేకుల సిద్ధయ్యల సమాగమము, సిద్ధయ్య జననము. కందిమల్లయ్య పల్లె కొద్ది దూరంలో గల ముడుమాల గ్రామంలో ఆదంబి పీరు సాహెబులను ముస్లిం దంపతులకు లేకలేక ఒక మగబిడ్డ కలిగాడు. వారికి సిద్ధయ్య అని పేరు పెట్టుకున్నారు. చిరకాలంగా సంతానం లేని ఆ దంపతులు అనేక మంది పైగంబరులకు, ఫకీరులకు పూజలు చేసి, సేవలు చేసి, వరములొంది ఎట్టకేలకు అల్లా కరుణ వల్ల ఆ కుమారుని కన్నారు. అందువల్ల ఆ బాలుణ్ణి అల్లారుముద్దుగా సాకుతున్నారు. దినదిన ప్రవర్ధమానుడై పెరుగుతున్న సిద్ధయ్య సర్వకాల సర్వావస్థల యందున సర్వేశ్వరుణ్ణి ధ్యానించుతూ మానవాతీత గుణసంపన్నుడై అలరారుతుండెను. ఆ బాలుని పలుకులు విన ఆబాలగోపాలము వారిని మిక్కిలి గౌరవించుతుండేవారు. ఆ ముడుమాల గ్రామమునకు వచ్చేపోయేడి ఇరుగు పొరుగు గ్రామస్తుల వలన సిద్ధయ్య శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని గూర్చి వింటుండేవాడు. ఆయన యందు పరిపూర్ణ భక్తి విశ్వాసములను పొంది ఆయన దర్శనమునకై తహతహలాడసాగాను. ఆ బాలుడు తనకు సద్గతి చూపగల గురువు ఆయనే మనంబున నిశ్చయించుకొనెను. సద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఉత్తమ శిష్యుడు సిద్ధయ్య శరణాగతి చేయుట. ఒకనాడు సిద్ధయ్య ఎవరికీ చెప్పకుండా సూర్యోదయాత్ పూర్వమే బయలుదేరి కందిమల్లయ్య పల్లెకు చేరుకొనెను. శ్రీవారి మఠమునకేగి అతడ ఉన్న శిష్యకోటిని చూచి పులకితుడై వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సన్నిధికేయను. వారి దివ్య సందర్శనమున సిద్ధయ్య అపరిమితానందలోనుడై కొంతబడికి జ్ఞప్తి కలిగి స్వామివారిని పరిపరి విధముల స్తుతించెను. సచ్చితానంద ప్రణవ స్వరూప, సద్గురు సార్వభౌమ, సకల భువనాధార, పరంజ్యోతి, సర్వేశ్వర, గురునాథ, పూర్ణరూప, జగద్రక్షక శ్రీ వీరబ్రహ్మేంద్ర సార్వభౌమ, ఇహమును రోసి పరమును ఆశించి తరణము తెలియగోరి వచ్చిన వాడను. నన్ను నీ చెంత చేర్చుకొని శిష్యుడిగా అనుగ్రహించి బ్రహ్మజ్ఞాన భిక్షను ప్రసాదించవే అని పాదములబడి పరిపరి విధముల వేడుకొను. పద్మాసనస్థుడై బాలార్కతేజమున చూపిల్లిడి స్వామివారు శీఘ్రమేవ సచ్చిదానంద ప్రసాద సిద్ధిరస్తు అని ఆశీర్వదించి పైకి లేవనెత్తి తన అపార కరుణాదృక్కులతో సిద్ధయ్యను చెంతకు చేరదీసుకున్నారు. ఆనాటి నుండి సిద్ధయ్య శ్రీవారి శిష్యాగ్రగణ్యుడై వారి పాదసేవలతో తరించుతూ వారి బోధామృతమును గోరుచుండెను. సిద్ధయ్యను స్వామివారి కుమారులు దూషించుట, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కృపకు పాత్రుడై మఠమునందు శిష్యుడిగా చేరిన సిద్ధయ్య మహమ్మదీయ కులస్థుడిని తెలుసుకుని శ్రీవారి కుమారులైన గోవిందయ్య, పోతులూరయ్యలు మిక్కిలి కోపించారు. వారిరువురు శ్రీవారి వద్దకు వెళ్ళి, తండ్రి, ఏమిటి దారుణం? మహమ్మదీయుమునకు మన మఠమున ఆశ్రయమా? అతడు మీకు శిష్యుడగుటయా? ఇంతకన్నా అపకీర్తి ఉండునా? మ్లేచ్ఛులకు హిందూ విద్యాబోధన ఇదెక్కడి ధర్మము? వాడిక్కడనే ఉన్నచో భక్తులు మనల్ని ఎట్టు తలంతురు? శిష్యులు సక్రమవర్తనలు కాగలుగుదురే, వారిని వెంటనే వెడలగొట్టుడు. ఈ మత సాంకర్యమును ఒళ్ళు మన్నించరు అని మిక్కిలి ఆవేశముతో అనేక దుర్భాషలాడసాగిరి. బిడ్డలారా, మీ ఆవేదన అంతయు సిద్ధయ్యను గూర్చియా? శాంతింపుడు. అతడు మతాంతరుడనియు మన మత ధర్మములను అనుష్ఠించగలడని ఏల భ్రాంతి పడెదరు? అతనిని గూర్చి చింత తగ్గి ఉండు అని వారిని వీరబ్రహ్మేంద్రులు ఊరడించారు. అయినడు వారు ఆగక సిద్ధయ్య కడగేగి వారిని నానా దుర్భాషలాడసాగిరి. ఓరీ సిద్ధ,
మా నాయనగారి మంచితనముచే వంచన చేసి మఠమున దూరి మమ్మలనందరూ భ్రష్టులను చేయవలనుకొచ్చితివా? నీవెంత, నీ వయస్సెంత? యోగ సాధనము దానిని సిద్ధింపజేసుకున్నట్టనగా నీకు ఆటవల కనపడినదా ఏమి? నీవిచ్చట ఉండదగవు, బొమ్మావలకు అని చూడనాడిరి. అంత సిద్ధయ్య, చిన్న స్వాములారా, నా మీద మీకేలా ఈ అకారణ కోపము? మహమ్మదీయుడనగుట నేను నిక్కము, అందువలన దేవుని అన్వేషించరాదా? మీకు ధర్మమా? కులమతములు సాధకులకు ప్రతిబంధకముల? అన్యులు తరించలేదా? ఈ భేదములన్నీ కాయమునకు మాత్రమే వర్తించును, కానీ ఆత్మకు జాతి ఏది, మతమేది, కులమేది? ఇవన్నీ గుణవర్తనము చేయ కలుగు లౌకిక నామవాచకములు. మీ సోదరులలో నన్ను ఒకరిగా చూడుడు. గురు సార్వభౌముని పాదపంకజములు సేవించు భాగ్యమునకు నన్ను దూరము చేయకుడు అని సిద్ధయ్య కన్నీరు మున్నీరుగా వేడు కొనసాగెను. మాకే నీతులు బోధించునంతటి ప్రబుద్ధుడవైతివా? మొత్తుకున్నను నువ్విచ్చడం ఉండుటకు మేము అంగీకరించము. ముందు మఠమావలకెగి మాట్లాడము. నీ వలన మఠము మైలపడిపోవును అని వారిని నానా దుర్భాషలాడి కొట్టసాగిరి. సిద్ధయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి పాదములపై బడి, జగద్రక్షక, నీవు దక్క నాకు ఇంకెవరు దిక్కు? తండ్రి, నీ బిడ్డలు నన్ను కాదు పొమ్మనుచున్నారు. వారల ఒప్పించి నన్ను కాపాడుము సద్గురు అని మొరపెట్టుకొనును. నీవును నన్ను పొమ్మన అనాథుడనగు నేను ఇంకెందు పోగలను? ఇక నాకు మరణమే శరణ్యము. బలవన్మరణము పాపహేతువందురు. ఈ నీ శిష్యుని పాపములు పాలగుట ప్రోత్సహింతువే అని ప్రార్థించాడు. కన్నుల నీటితో ఉన్న సిద్ధయ్యను స్వామి లేవనెత్తి, సిద్ధ, విచారముడుగుమ నాయన, నీవెవ్వరివో నీ వైనమేమో తెలియని ఈ బిడ్డలిట్లు కోపించుతుండ్రి. నాయన గోవిందాచార్య, పోచులూరయ్య, కోపమును మానుడు. ఇతడెవ్వరో తెలుసుకొని ఆపై నేను చేయవలనన్నది ఆలోచించము. కనుక సిద్ధయ్యను తన వృత్తాంతమును చెప్పనిండు అని తన కుమారులను ఉపశమింపజేశాను. అంత సిద్ధయ్య, స్వాములారా, నాది ముడుమాల గ్రామము. నా తల్లిదండ్రులు దూదేకుల కులం వారగు ఆదాంబి పీరు సాహెబులు. సంసార లంపటమునబడి ఈదులాడ రోతబూని తల్లిదండ్రులను విడిచి సమస్త ఐశ్వర్యములను విడిచి గురుదేవుల పాదముల సేవించవచ్చి తిని. నా వలన దోషమున్న క్షమింపుడు, అంతియే కాని నన్ను మాత్రం పొమ్మరకుడు తండ్రులారా అని సిద్ధయ్య తన పూర్వకథను ఎల్లా వారికి వినిపించాను. అంతట స్వాముల వారు, బిడ్డలారా, పంచేంద్రియముకు లొంగి పలు వ్యామోహములతో, పెక్కు రోగములతో, బాల్య యవ్వన వార్ధక్య జరాభారములతో పీడింపబడు బుద్భుతం వంటి ఈ అశాశ్వత శరీరము పై ఇది నాకు, ఇది నీకు అను మోహవిభ్రాంతి పెంచుకొని హెచ్చుతగ్గుల వెర్రిభ్రాంతి రొందుట సద్గురు పదధ్యాన తత్పరులకు చెల్లదు. చిన్మయానంద అన్వేషకులకు లౌకిక డాంబికములు తగవు. నానా యోనుల పుట్టుచు నానా జన్మలయందు ఏ జన్మ నీతిని విర్రవీయగలవు? అదెందియూ నీది కానేరదనియు ఈ జన్మపై మాత్రమే మమకారము తగునా? మమతల్లుకొని దురహంకారులగుట ముక్తి మార్గమునకు అడ్డులేర్పరచుకొనుటే కదా. నిస్సంగుడైన ఈ సిద్ధయ్యను వేరుగా తలచి దూషించుట తగదు. సకల చరాచర జగత్తునందలి జీవకోటి ఎందలి పరమాత్మస్వరూపమే వాని ఎందురూ కలదు కదా. ఆత్మసాక్షాత్కారమునకు అన్యము లేదు కదా. అన్యమే లేని ఈ జగమున సిద్ధయ్య వేరు, మీరు వేరు అను భ్రాంతి ఎలా? కనుక బిడ్డలారా, వారిని పొమ్మనుటకు రమ్మనుటకు అధికారము లేని వారు వారినేమని శాసింతురు? అన్యోన్యులై జీవించుడు అని సర్వమత సమసిద్ధయోగము వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఉపదేశించేది. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్
శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.